ప్రాజెక్టులను మొదలుపెట్టు కాంగ్రెస్ పార్టీ. ప్రాజెక్టుల్లో 1,00,000 కోట్ల ప్రాజెక్టులు పెట్టుకుంటే దట కమిషన్ వచ్చు. కానీ కమిషన్ రాని పథకాలను పనులు చేస్తున్నాం. బస్సులలో రూపాయి కమిషన్ రాదు. బస్సు పథకంలో ఇవాళ ఇళ్ళ పథకంలో రూపాయి రాదు. ఇలా సన్న బియ్యం ఇస్తే కాంగ్రెస్ పార్టీకి ఏమైనా వస్తుందా? రైతు రుణమాఫీ చేస్తే కాంగ్రెస్ పార్టీకి ఏమైనా వస్తుందా? రైతు బంధిస్తే కాంగ్రెస్ పార్టీకి ఏమైనా వస్తుందా? ఉద్యోగం ఇస్తే కాంగ్రెస్ పార్టీకి ఏమైనా వస్తుందా? ఏ ఒక్కడి చెప్పు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అవినీతికి పాల్పడుతుందో, ఎందుకు ఓడిపోతుందో చెప్పు. ప్రతి పథకంలో మిషన్ భగీరథలో, మిషన్ కాకతీయలో, కాళేశ్వరం ప్రాజెక్టులో, కలెక్టర్ ఆఫీసులు నిర్మాణంలో, సచివాలయం నిర్మాణంలో అసలు మీరు చెయ్యని తప్పేది ఉన్నదో ఒకటి చెప్పు. అక్క చెల్లెలకు చీరలు, బతుకమ్మ చీరలలో, మద్యంలో, ప్రతి దాంట్లో మీరు చెయ్యని తప్పు లేదు, చెయ్యని అవినీతి లేదు. ఇంకా మీరే కాంగ్రెస్ పార్టీకి గుండుస్తున్నారు. భవిష్యత్తులో టీఆర్ఎస్ అనే పేరు పోయి బీఆర్ఎస్ అయినప్పుడే మీ జీవితం అగమ్య గోచరమైంది. ఏమన్నా ముఠా ముల్లా చదువుకొని ఆ బీజేపీలో కన్నా పోతే జర ముందు కాపాడుకుంటారు. ఆ ప్రయత్నంలో ఉండండి.